కరెక్ట్గా గుడి వెనకాల వచ్చి ఆగింది. ఆగి అక్కడి నుంచి వరదలు గుడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఆగి ఆపింది భీమశిల. వచ్చేసాం. బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. మేము మార్నింగ్ 5:30 అయింది. వెళ్తున్నాం ఇప్పుడే దర్శనానికి. చూడాలి ఎంతసేపు పట్టిద్దో. అలాంటి ఇదంతా బేస్ క్యాంప్ అన్నమాట. హెలికాప్టర్ వెయిటింగ్ లాంచ్ అనమాట. అక్కడ హెలీప్యాడ్. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి కదా, చాలా ప్రైజీగా ఉంటాయి. 17,000 ఎంతో ఉంటుంది కాస్ట్. వెనకాల కూడా ఉంటాయి. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట కేదార్ధామ్కి. పదాలు ఉన్నాయి. అలా స్ట్రైట్కి వెళ్తే దర్శనం టోకెన్ దొరికిద్ది. అదే కాటేజెస్ అనమాట. ఇదిగోండి, ద గెట్ దర్శన్ టోకెన్ ఫ్రమ్ హియర్ అని ఉంది కదా ఇక్కడ అనమాట. ఇక్కడ దర్శనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్నాక దర్శనానికి అలో చేస్తారు. టోకెన్ తీసుకోవాలి. గెట్ దర్శన్ టోకెన్ హియర్ అని ఉంది. అలాంటి అది టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది యూజువల్గా. ఇక్కడ ఎవరో లేరు కానీ పదండి వెళ్దాం. ఇదన్నమాట లైన్. ఇక్కడ దర్శనం టోకెన్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాలి. టోకెన్ ఇస్తారు. ఇక్కడ మీకు నెంబర్ ఇస్తారు. స్లాట్ టైము 3 to 4 అన్నాడు, కానీ మనం ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. స్లాట్ టైమింగ్స్ ఏమి ఉండవు, ఇప్పుడైనా వెళ్ళొచ్చు. పదండి వెళ్దాం. మేమైతే ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 12 అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 12 వెళ్తే స్పర్శ దర్శనం దొరికిద్ది. సో పొద్దున్నే వస్తే మీరు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. వచ్చేసాం కేదార్నాథ్. ఇక్కడికి రావడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఎంత కాదు చెప్తా, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకైతే కొంచెం మౌంటైన్ సిక్నెస్ వచ్చింది. అసలు ఊపిరి అందలేదు చాలాసేపు నిన్న. ఇటు వెళ్ళాలి, పైకి వెళ్దాం పదండి. కేదార్నాథ్ చూసారా, గుడి కనిపిస్తుంది. నాకైతే లిటరల్గా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అంత కష్టపడి రావాల్సి వచ్చింది ఇక్కడికి. వెళ్తున్నాం లోపలికి. దర్శనం అయితే అయిపోయింది. కూర్చున్నాను ఇప్పుడే. సూపర్ జరిగింది దర్శనం. దర్శనం బాగా జరిగింది. ఫస్ట్ దర్శనం దొరికింది అండ్ అభిషేకం కూడా చేసాం. నాకు అదే గుడి ఉంది చూసారా, భీమశిల దగ్గర ఉన్నాను. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. చూసారా టెంపుల్ దగ్గర ఉన్నాను.
నా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే ఫైనల్గా. చాలా కష్టం తర్వాత, చాలా డేస్ ఆఫ్ ట్రావెల్ తర్వాత నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో హ్యాపీ, బాగా జరిగింది దర్శనం కూడా. అండ్ స్పర్శ దర్శనం దొరికింది. అండ్ మనకి అభిషేకం కూడా చేశాను, అభిషేకం కూడా చేయించారు. చాలా బాగా జరిగింది దర్శనం. సో హ్యాపీ, సో హ్యాపీ. 12 జ్యోతిర్లింగాలు అన్నీ చూసుకున్నట్టయితే అన్నీ శివలింగ రూపంలో దర్శనమిస్తాయి. కానీ కేదార్నాథ్లో మాత్రం శివలింగం వచ్చేసి నంది వెనక భాగం రూపంలో ఉంటుంది, అంటే నంది మూపురం రూపంలో ఉంటుంది. సో ఒక రాయి దాగా ఉంటుంది అనమాట. దాన్ని స్పర్శ దర్శనం చేసుకున్నప్పుడు అయితే నాకు లిటరల్గా అసలు బాడీ అంతా ఒక రకంగా షేక్ అయింది. తల అనిచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. చాలా బాగుంది, చాలా బాగుంది. 2013 ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తుంది కదా రాయి, దీన్ని భీమశిల అంటారు. ఇది ఆ పైనుంచి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగి మన గుడికి అడ్డుగా నుంచుంది వరద రాకుండా. దీన్ని అప్పటి నుంచి భీమశిల అని చెప్పి పూజ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యమైన విషయం కదా ఇది. చూడండి, కరెక్ట్గా గుడి వెనకాల వచ్చి ఆగింది. చూసారా, కరెక్ట్గా గుడి వెనకాల వచ్చి ఆగింది. ఆగి అక్కడి నుంచి వరదలు గుడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఆగి పాపింది భీమశిల. స్టాప్ ఢిల్లీ కాదు, ఇంకా చాలా ఉంది. సోన్ప్రయాగ్ వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ హరిద్వార్ వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి విజయవాడ. ఓ మై గాడ్. ఇరిగిపోయిన హెలికాప్టర్ ఇచ్చారా. కిందకి అబ్బా దర్శనం అయినాక ఎక్కినంత కష్టంగా అయితే లేదు, బట్ పర్వాలా, ఫాస్ట్గానే అయిపోతుంది. నిన్న ఎక్కినంత కష్టంగా అయితే లేదు. చూద్దాం ఎంతసేపు పట్టిద్దో చూసి చెప్తాను లాస్ట్లో. దిగుతూ సగం దూరం వచ్చాం, ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. దిగడం కూడా అంత ఈజీ కాదు, కష్టమే. వర్షం బీభత్సంగా పడుతుంది. ట్రైన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి 8కి ఫ్లైట్ అనమాట విజయవాడకి, డైరెక్ట్ విజయవాడ. 2.5 hours ఫ్లైట్. సో ఇంకా బోర్డింగ్ అనౌన్స్ చేయలేదు. 7:20కి బోర్డింగ్. ఇప్పుడు 6:30 ఎంతో అయిందంతే. అనౌన్స్ చేస్తున్నారు. ఈసారి ఇండిగో అనమాట. వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియా లేదని ఇప్పుడు ఇండిగో. ట్రిప్ అయితే బాగా జరిగింది. నా హెల్త్ పాడైంది కొంచెం, సో అదొక్కటి తప్ప ఇంకా బాగా జరిగింది. పొద్దున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బాగా వర్షం పడింది. ఢిల్లీ అంతా బాగా వర్షం ఉందంట పొద్దున్న. సో అక్కడ టెర్మినల్ 2 మూసేశారు. మేము టెర్మినల్ 2 ఇచ్చారు, బట్ తర్వాత టెర్మినల్ 1కి రావాల్సి వచ్చింది. అక్కడ టెర్మినల్ 1కి 2కి దగ్గర 3 kilometers అంతా డిస్టెన్స్ ఉంది. మేము చాలా ముందు వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫ్లైట్ మిస్ అయ్యేది. I repeat, this is the paging announcement for Mr. Sharat Kumar, Mr. Vinit Pawar, Mr. Vishal Singh, and Mr. Rajesh Kumar, who will be traveling on flight 6E2281 to
चला तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा नमो नमो